శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవి యోగ ముద్రలు. ప్రధానంగా యోగ మార్గంలో ఈ ముద్రలను మహర్షులు అనేక గ్రంథాల్లో మనకు తెలియపరిచారు. ఈ గ్రంథాలన్నీ పూర్తిగా అన్ని గ్రంథాలు చదువుకొని మీ ముందుకు రావాలంటే ఒక జీవితకాలం సరిపడదు. కేవలం నేను మాత్రం నా గురువుల వద్ద వారిని సేవించి వారి వద్ద నేను పొందిన అనుభవంతో ఈ ముద్రలు చేస్తున్నాను. దయచేసి సహృదయులైన ప్రేక్షకులందరూ కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో శివముద్ర చెప్పబోతున్నానండి. దీనిని శివలింగ ముద్ర అని కూడా అంటారు. ఈ శివముద్రను ధరించడం ద్వారా మనం కోల్పోయిన శక్తిని అంతా కూడా తిరిగి పొందగలుగుతాం. మనసు స్థిరపడుతుంది, మనని పూర్తిగా శక్తివంతుల్ని చేస్తుంది. మూలాధార చక్రానికి ప్రధానమైన ముద్ర. ఈ ముద్ర యొక్క శక్తి మనకి సమస్త శక్తుల్ని ప్రసాదిస్తుంది. జ్ఞానము, మనశ్శాంతి, ఏకాగ్రత, బుద్ధి, భక్తి, నిశ్చలమైన స్థితితో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాడనేది నిస్సంశయంగా చెప్పదగ్గ విషయం. ఈ ముద్ర సాక్షాత్తు మహాశక్తి స్వరూపుడైన పార్వతీదేవి పరమశివుడి యొక్క స్వరూపమే. ప్రకృతి పురుషుడు కలిస్తే ఈ విశ్వం, ఆ విశ్వం యొక్క సమస్త శక్తి ఈ ముద్రలో నిక్షిప్తమై ఉంది. కనుక యోగ సాధకులు, జిజ్ఞాసులు ఈ ముద్రను ఆచరణ చేసి సాధన చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందుతారని మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఈ ముద్ర మీకు చెప్తున్నానండి, చాలా సుఖవంతమైన ముద్ర. ఎడమ చేతిని ఇలా తీసుకురండి, హృదయం దగ్గర ఉంచండి. కుడి చేతిని ఇట్లా ముడవండి, ముడిచి ఈ ఎడమ చేతి పైన పెట్టండి. చూశారు కదా, ఈ అరచేతిలో ఈ చేతిని ఇట్లా పెట్టడం. ఈ రెంటిని తీసుకొచ్చి మన హృదయం వద్ద ఉంచి మనం 8 ప్రాణాయామాలు చేయాలి. ప్రాణాయామం చెప్పాను కదండి. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము. గాలి తీసుకోవడము, లోపల కుంభించడము, బయటికి విడిచిపెట్టడము, బయట శూన్యంలో ఉండడం. ఈ 4 విధానాలు చేస్తే ఒక ప్రాణాయామం అవుతుంది. అటువంటి ప్రాణాయామములు 8 ప్రాణాయామములు చేయండి. ఈ ముద్ర పెట్టిన తర్వాత సుఖాసనంలో కూర్చుంటారా, వజ్రాసనంలో కూర్చుంటారా, పద్మాసనంలో కూర్చుంటారా, బద్ధాసనం, సిద్ధాసనం, మీకు ఏ ఆసనం వీలైతే ఆ ఆసనంలో కూర్చోండి. మీరు క్రింద కూర్చోగలిగితే మంచి ఆసనాన్ని, అంటే ఒక దుప్పటిని కానీ మ్యాట్ని కానీ, మనకి శరీరానికి ఇబ్బంది కలగకుండా, కాళ్ళు తిమ్మిరి రాకుండా ఉండేటట్టు మెత్తని ఆసనాన్ని వేసుకొని కూర్చోండి. కింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోండి. ఆ కుర్చీలో ఆర్మ్ రెస్ట్ లేకుండా ఉన్న కుర్చీలు చూసుకోండి. ఇలా చేతులకి ఇబ్బంది కలుగుతుంది, మోచేతులకి, దాని మీద రెస్ట్ చేయడం వల్ల. నేను సోఫాలో కూర్చొని చాలా ముందుకు కూర్చున్నాను కనుక నాకు ఇబ్బందికరంగా లేదు. మీకు అనుకూలంగా ఎలా అయితే ఉంటుందో అటువంటి స్థితిలో కూర్చొని వెన్నును నిటారుగా ఉంచండి. మనం ప్రాణాయామం చేసినప్పుడు కానీ, ముద్రలు ధరించినప్పుడు కానీ, ధ్యానం చేసినప్పుడు కానీ వెన్నెముకను నిటారుగా ఉంచాలి.
వెన్నెముకనందే కుండలిని శక్తి జాగృతం అవుతుంది. సుషుమ్న నాడి కూడా కుండలిని శక్తి అనుసరించి ఉంటుంది ఆ వెన్నెముకలోనే. వెన్నెముకకు రెండు వైపులా ఈడా పింగళ నాడులు, మధ్యలో సుషుమ్న నాడి. ఈ 3 నాడులు సక్రమంగా పనిచేయాలి అంటే మనం ఎప్పుడూ కూడా వెన్నుని నిటారుగా ఉంచాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది శివముద్ర లేదా శివలింగ ముద్ర. అలాగే శివముద్రని ఇంకో ముద్ర కూడా చెప్తారండి. దీనిని మనం ముకుళ ముద్ర అంటాం. చూశారు కదా, ఇది ముకుళ ముద్ర. ముకుళ ముద్ర గతంలో నేను వీడియోలో చెప్పాను. దీనిని శివముద్రగా కూడా వర్ణించారు పెద్దలు. అయితే ఈ 2 చేతులు ఇలా ధరించి తరువాత కుడి చేతిని విడిచిపెట్టి మన యొక్క జపం చేసే మాలని తీసుకొని కుడి చేతిలో ధరించి ఈ ముద్రని ఇలాగే ఉంచి జపాన్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎప్పుడైనా జపమాల ఈ వేలు మీద పెట్టండి, మధ్య వేలు మీద పైన పెట్టి మధ్య వేలు పైనుంచి లోపలికి లాగండి. పూసని లోపలికి లాగాలి. ఇది జప విధానం. చాలామంది ఈ వేలు మీద పెట్టి బయటికి ఇట్టే అంటారు. అది కాదండి, అది తప్పు. మధ్య వేలు పైన పెట్టి ఈ వేలుని ఎప్పుడు నిటారుగానే ఉంచండి, ఈ వేలుని దూరంగా ఉంచండి. ఈ తతిమా వేళ్ళని కలవచ్చు, కానీ ఈ వేలుని చూపుడు వేలుని ఇట్లానే పెట్టండి. పెట్టి మీరు ఒక వస్త్రాన్ని పైన కప్పుకోండి. ఈ జపం చేస్తున్న మాల ఇతరులకు కంట పడకూడదనేది ఒక విధానం ఉంది కనుక మీరు అది పాటించండి. పట్టుకొని ఈ ముద్రను ఇట్లాగే ఉంచి మీరు జపాన్ని చేసుకోవచ్చు. జపమాల గుర్తుపెట్టుకోండి, నాభి కంటే కిందకి వెళ్ళకూడదు. నాభి అంటే బొడ్డు కంటే కిందకి వెళ్ళకుండా ఇంత ఎత్తులో మాలను పెట్టుకొని ఈ ముద్రను కూడా ఇక్కడ హృదయం దగ్గర ఉంచి మీరు జపం చేయండి. ఇది కూడా శివముద్రలో పంచాక్షరి జపం అవుతుంది. ఇది ఒక శివముద్ర. నేను మొదట చెప్పింది యోగ సాధన కోసం, ఇది జపం కోసం చెప్పిన శివముద్రలు. ఈ ముద్రలను మీరు జపానికి ఈ విధంగాను, యోగ సాధనలో ముద్రా సాధనలో మన ఈ ముద్రను ధరించి సాధన చేసి సత్ఫలితాలను పొందండి. శివపార్వతుల అనుగ్రహంతో మనం సకల శుభాలు పొందాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.